నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన సజీవ సమాధి అనగానేమి, సామాన్యంగా సమాధి చెందడము అనగానేమి అనేటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. మన భారతదేశంలో సనాతన కాలం నుండి ఎందరో మహాత్ములు సజీవ సమాధి చెందినట్టుగా మనకు చరిత్రలో తెలియబడుతున్నవి. అయితే మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు సజీవ సమాధి నభూతో న భవిష్యతి. ఎందరో మహాత్ములు జీవ సమాధి అయినప్పటికీ కూడా జీవ సమాధి అనే శబ్దాన్ని వినగానే మనకు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు మాత్రమే గుర్తుకొస్తారు మన ఆంధ్రులకు. ఎందరో మహాత్ములు జీవ సమాధి అయినప్పటికీ కూడా అంత ప్రశంసనీయముగా మనకు పేర్లేక రాలేదు. జీవ సమాధి అయినటువంటి వారి గురించి మనకు తెలిసినంతలో కొందరి మహాత్ముల పేర్లు మనము ప్రస్తావన చేసుకుందాం. కందిమల్లాయపల్లిలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి చెందారు 1693 ఆ ప్రాంతంలో. అయితే కర్నూలు జిల్లాలో గురు రాఘవేంద్ర స్వామి కూడా సజీవ సమాధినే చెందడం జరిగినది. అదే విధముగా నారాయణవనం స్వరకాయల స్వామి 300 సంవత్సరాలు జీవించి వైద్యము చేస్తూ ఆయన స్వరకాయ బుర్రలో ఔషధాలను నింపుకొని రోగులకు బాగు చేయడం వల్ల, వైద్య వృత్తిని అవలంబించడం వల్ల స్వామివారు నిరంతరము స్వరకాయ బుర్రను శంకలో వేసుకొని ఆ వైద్యం చేయడం వల్ల స్వరకాయల స్వామి అనేటువంటి పేరు వచ్చినది. ఈ స్వామిని శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారముగా మన పూర్వీకులు భావిస్తారు. 300 సంవత్సరాలు సజీవంగా జీవించి శిష్యులకు ప్రశిష్యులకు చెప్పి సజీవ సమాధి చెందారు. ఈ సమాధిని మేము కూడా దర్శించడం జరిగినది. అదే విధముగా రాపూర్ జిల్లాలో డక్కీలి మండలంలో గులకల పోలయ్య స్వామి వారు కూడా సజీవ సమాధి చెందారు. అక్కడికి కూడా మేము వెళ్ళి సమాధిని దర్శించడం జరిగినది. అదే విధముగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతంలో ఓబులవారిపల్లి మండలంలో రాచయాచార్య అనేటువంటి ఒక మహానుభావుడు రాజరాజేశ్వరి అమ్మవారిని ఉపాసన చేసి మంత్రసిద్ధిని పొంది ఆయన కూడా శిష్యులకు ప్రశిష్యులకు చెప్పి ముందుగానే సజీవ సమాధి చెందాడు. ఇది అంత పెద్ద పేరులేక రాలేదు. అయినప్పటికీ కూడా ఆ సజీవ సమాధిని మేము కూడా దర్శించడం జరిగినది. సజీవ సమాధి అనేటప్పటికీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి జీవ సమాధే మనకు గుర్తుకొస్తుంది. అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ప్రశిష్యుడైనటువంటి సిద్ధయ్య స్వాములు వారు కూడా సజీవ సమాధి చెందారు. ఇక్కడ ఒక వివరణ ఉన్నది. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి దగ్గర విద్య అంతా పూర్తయిన తర్వాత తన తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పిలిచారు. వివాహం చేసుకోమన్నప్పుడు సిద్ధయ్య స్వాములు వారు బాధపడుతూ ఉన్నారు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కూడా ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న చెప్పిన ప్రకారం ఒక కన్నికామణిని వివాహం చేసుకొని నావలిని గృహస్థాశ్రమంలో రాజయోగ ధర్మాన్ని పాటించి సమాజానికి ఆదర్శవంతుడివై ఉండు అని చెప్పడం జరిగినది. తర్వాత ఒక వరం ఇచ్చారు స్వామివారు. నిన్ను నన్ను మించినటువంటి ఒక సుపుత్రుడు నీకు జన్మిస్తాడు,
ఆయన పేరు పెద్దపేరయ్య అనేటువంటి నామకరణం చేయమని స్వామివారు చెప్పడంతో సిద్ధయ్య స్వాములు వారు సమ్మతించి ఇంటికి వెళ్ళి వివాహం చేసుకొని రాజయోగ ధర్మాన్ని అవలంబించాడు. స్వామివారు ఏమన్నారు అంటే, అక్కడ సిద్ధయ్య స్వాములు వారు నేను మళ్ళా సంసార విషయంలోకి వెళ్ళను స్వామి అంటూ ఉంటే, సర్వం కలివిదం బ్రహ్మ అన్న ఆర్యోక్తిని అనుసరించి సర్వం మిథ్యగా చేసుకొని సోహం భావము యందు నిలిచిన వాడే రాజయోగి సిద్ధ, ఇది సత్యం అని చెప్పి నీవు కూడా నా వలనే రాజయోగిగా ఉంటూ ఆదర్శవంతుడివై కడాన సజీవ సమాధిని చెందు, నీ గర్భవాసమున నిన్ను నన్ను మించినటువంటి ఒక కుమారుడు జన్మిస్తాడు, అతడు విఘ్నేశ్వర అంశముతో జన్మిస్తాడు, అతడు తపస్సు చేసి అతడు కూడా జీవ సమాధిని పొందగలడు అని చెప్పి చెప్పడం జరిగినది. చివరికి అదే విధముగా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పిన ప్రకారమే సిద్ధయ్య స్వాములు వారు వివాహం చేసుకున్నారు. ముడిమాల గ్రామంలో 4వ కుమారుడు సిద్ధయ్య స్వాములు వారు 4వ కుమారుడు మంచి జ్ఞానవంతుడై చిన్న వయసునే తండ్రితో సమానమైన ఆధ్యాత్మిక విషయాలలో ఆరితేరాడు. తండ్రి గారి అనుమతి తీసుకొని మలమీద కొండ అనేటువంటి పక్కన ఒక కొండ ఉన్నది. ఆ సిద్ధయ్య స్వాములు వారి మఠానికి దక్షిణ వైపులో మలమీద కొండ అని, అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సులో అణిమాది అష్టసిద్ధులు ఎన్నో అలౌకిక శక్తులను బ్రహ్మజ్ఞానాన్ని కూడా అనుభవానికి తెచ్చుకొని తిరిగి సిద్ధయ్య స్వాములు వారు ఉండే మఠానికి తన తండ్రి గారి స్థానానికి వచ్చాడు. అప్పటికి సిద్ధయ్య స్వాములు వారు సజీవ సమాధి చెంది ఉన్నారు. అప్పుడు అంటున్నాడు సమాధి దగ్గర నిలబడి పెద్దపేరయ్య స్వాములు వారు, తండ్రి గారు నాకు మొదటి పూజ కావాలి, నీ సమాధి నువ్వు ఉండే సమాధిని కొద్దిగా పక్కకు జరుపుకోమన్నాడు. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పక్కకు జరగండి, పక్కకు వైదొలగండి అంటారు కదా. అదేవిధంగా సిద్ధయ్య స్వాములు వారి కుమారుడు పెద్దపేరయ్య స్వాములు వారు ఆ తపస్సు నుండి వచ్చిన తర్వాత లోపల సిద్ధయ్య స్వాములు వారు సజీవ సమాధి చెంది ఉండారు ఆనాటికి. అప్పుడు అక్కడికి వచ్చి తండ్రి గారు నాకు మొదటి పూజ కావాలి, ఇక్కడ ఇంతకుముందే చెప్పారు కదా వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు నిన్ను నన్ను మించినటువంటి వాడు విఘ్నేశ్వర అంశములో జన్మిస్తాడని, అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే విఘ్నేశ్వరుడికి అగ్రపూజ అనేటువంటిది మన భారతీయ సనాతన సాంప్రదాయంలో వచ్చినటువంటి ఆనవాయితీ. అందుకని అక్కడ సిద్ధయ్య స్వాములు వారు సమాధి అయినాడు కనుక అదే ప్లేస్లో అది మొదటి స్థానంలో ఉన్నది. అందుకని తండ్రి గారు మీరు కాస్త పక్కకు జరగండి, నేను ఇక్కడ జీవ సమాధి చెందాలని చెప్పడం జరిగినది. అమాంతంగా పక్కకు తొలగిపోయిందట, ఆ సమాధే పక్కకు జరిగిందట. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అక్కడ వారి పరంపర ఉన్నది. వారి పరంపరలో ఈ విషయాలన్నీ కూడా కూలాంకషంగా చెప్పుకుంటూ ఉన్నారు. అదేవిధంగా జీవ సమాధి అనేటప్పటికీ సిద్ధయ్య స్వాములు వారి యొక్క సమాధి కూడా మనకు ప్రసిద్ధమై పేరు లేకొచ్చినది. అదేవిధంగా పెద్దపేరయ్య స్వాములు వారు కూడా సజీవ సమాధి. అదేవిధంగా జగన్మాత అంశమైనటువంటి ఈశ్వరీ అమ్మవారు గోవిందయాచార్య వారి కుమార్తె ఈశ్వరీదేవి, ఆమె కూడా సజీవ సమాధి చెందడం జరిగినది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మన భారతదేశంలో సనాతన కాలం నుండి ఎన్నో యోగ రహస్యాలను అణిమాది అష్టసిద్ధులను సంపాదించి లోక కళ్యాణమునకై భగవంతుడు ఉండాడు అనేటువంటి ఆస్తికత్వాన్ని సనాతన ధర్మాన్ని ప్రబోధించారు. అయితే దక్షిణ భారతదేశంలో కూడా చెన్నై ఆ ప్రాంతంలో వడలూరు రామలింగ స్వామి అనేటువంటి ఒక మహానుభావుడు శ్వేత వస్త్రధారి అయి నిరంతరము నామస్మరణ చేసుకుంటూ ఉండేవారు. అతడు అవతార సమాప్తిలో శిష్యులకు చెప్పారట, ఒక గదిలో నేను లోపలికి వెళ్తాను, తాళం వేసేయండి, అలాగే ఎంతకాలమైనా ఉండగలను అన్నప్పుడు వీళ్ళకు సందేహం వచ్చి తలుపులు తీశారు. అక్కడ ఒక జ్యోతి మాత్రమే మిగిలి ఉందట. ఇప్పటి వరకు కూడా వడలూరు రామలింగ స్వామి చెన్నై ఆ ప్రాంతంలో గొప్ప పేరు ప్రసిద్ధి పొందినటువంటి మహాత్ముడు, అవతార పురుషుడు. ఆ గదిలోకి వెళ్ళాడు. ఏమైనాడు స్వామి లోపలికి వెళ్ళాడు కదా అని 3వ రోజు తలుపు తెరిస్తే ఆ స్వామి అదృశ్యమై ఒక జ్యోతి మాత్రమే కనపడిందంట అక్కడ. ఇప్పటికీ కూడా ఆనవాయితీగా ఆ జ్యోతి రూపంలో వడలూరు రామలింగ స్వామి ఉన్నారు అనేటువంటి ప్రసిద్ధి. కాబట్టి మన భారతదేశంలో ఎందరో మహాత్ములు, యోగులు, అవధూతలు, మునులు, మునీశ్వరులు, పరమహంస పరివ్రాజకాచార్యులు ఎందరో మహాత్ములు ఉన్నారు. కాబట్టి మన భారతదేశము ఆస్తికత్వమైనటువంటి
ఒక పవిత్రమైనటువంటి పుణ్యభూమి మన ధరిత్రి. కాబట్టి ఈ యోగ సాధనలు అనేటివి సనాతన కాలం నుండి కూడా మన భారతదేశంలో ఆచరిస్తూ వచ్చారు మన మహనీయులు. వాటినే వారసత్వముగా మనకు అందజేస్తున్నారు. ఒకవైపు ఆత్మానాత్మ విచారణ, జ్ఞాన విచారణ, మరొక వైపు యోగ సాధనలు సనాతన కాలం నుండి కూడా మన భారతావనిలో ప్రచారంలో ఉన్నవి. మరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి మఠానికి సమీపంలో, కందిమల్లయ్యపల్లికి సమీపంలో నరసన్నపల్లి అనేటువంటి ఒక గ్రామం ఉన్నది, 1 కిలోమీటర్ దూరంలో. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారిని ఉపాసన చేస్తూ నిరంతరము ఆ గురుదేవుని మంత్రజపాన్ని చేసుకుంటూ ఉండేవారంట ఒక మహానుభావుడు. ఇటీవల కాలం టీవీల్లోనూ సెల్ ఫోన్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది మనకు. అలా చేసుకుంటూ ఉండగా అవసాన దశలో ఉన్నట్టుండి ధ్యానంలోనే ఒరిగిపోయాడట. ఈయన పరమపదించాడు అని చెప్పి వాళ్ళ బంధువులు వాళ్లకు ఆ నరసన్నపల్లిలోనే కొంత భూమి ఉన్నది, ఆ భూమిలో గ్రోతిని తవ్వించి లోపల సమాధిలాగానే కూర్చోబెట్టేశారంట. కూర్చోబెట్టి సమాధి చేసేశారు. ఆయనకు పిల్లలు లేరు, అన్నదమ్ములు మాత్రమే. వాళ్ళు ఇక్కడ బద్వేలి ఆ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళ బంధువులు. ఇక ఆ భూమిని కొంత వాల్యూ వచ్చేటప్పటికి ఆ భూమిని అమ్మేశారు. ఎప్పుడు 3 ఏళ్ల తర్వాతని, కొందరు 4 ఏళ్ల తర్వాతని, 5 ఏళ్ళు అని చెప్తూ ఉన్నారు. భూమి అమ్మేసిన తర్వాత ఆ భూమి తీసుకున్నటువంటి వాళ్ళు బుల్డోజర్ పెట్టి తోస్తూ ఉంటే సమాధిలోంటి ఈ యొక్క స్వామీజీ బయటపడ్డాడట. 3 ఏళ్ల తర్వాత తను నొసటను పెట్టుకున్న ఆ యొక్క విభూతి గంధం కూడా అలాగే ఉంది, మనిషి నిద్రపోతూ ఉన్నట్లే ఉందని చెప్పి గ్రామ ప్రజలంతా ఆశ్చర్యపడితే, ఆ పొలాన్ని తీసుకున్నటువంటి ఆయన ఇక్కడ నాకు ఆటంకంగా ఉంటుంది, మరో చోట నేను సమాధి చేయిస్తాను స్వామికి అని చెప్పి తీసుకువెళ్ళి మరో చోట సమాధి చేయాలంటే గ్రామస్తులంతా ఏకుమ్మడిగా వచ్చి, ఇది వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి మహిమేను, ఇది వేరు కాదు, ఇక్కడి నుండి కదిలించడానికి లేదని చెప్పి పట్టుబట్టి అక్కడనే వైభవంగా సమాధి చేశారు. అక్కడ ఆ స్వామివారిని సజీవంగా 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా నుదుటున బొట్టు కానీ, విభూది ధారణ కానీ, శరీరం ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఛాయ తగ్గకుండా అలాగే ఉందట. ఆ విధముగా మన భారతదేశంలో ఎందరో మహాత్ములు ఉన్నారు. ఇవి యోగ సమాధులు. అంటే యోగ సమాధి ద్వారా సజీవ సమాధిని పొందడం అంటే అణిమాది అష్టసిద్ధులను పొంది అలౌకిక శక్తులను సంపాదించి ఆ ప్రాణవాయువును స్తంభింపజేసి కొన్ని సంవత్సరాలు తపోనిష్టలో ఉండగలిగినటువంటి సామర్థ్యం మన భారతదేశంలో ఉన్నది. అదేవిధంగా మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే నరసన్నపల్లి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి మఠానికి సమీపంలో 1 కిలోమీటర్లో ఉంటుంది. పక్కనే రైస్ మిల్ ఉంది, అక్కడ ఒక ఇల్లులాగా ఉంది, సమాధి చేసి ఉన్నారు. మేము కూడా సమాధిని దర్శించడం జరిగింది. టీవీ ఛానల్లో కూడా ఈ అంశము చూపించడం, ఆ స్వామీజీని చూపించడం కూడా జరిగింది ఒక 2-3 ఏళ్ళప్పుడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే ఇవి యోగ సాధనల ద్వారా చేయబడినటువంటివి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు మరి సర్వజ్ఞుడు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమని కదా మనం కొనియాడుతున్నాము. అటువంటి స్వామీజీ ఎందుకు ఇట్లా జీవసమాధి అయ్యారు, సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వము కదా అని మనకు సందేహం కలగవచ్చు. ఆనాటి దేశకాలాలకు అనుగుణంగా భక్తులలో ఒక ప్రజలలో ఒక మంచి విశ్వాసాన్ని పెంపొందించడం కొరకు, భగవంతుడు ఉండాడు అనేటువంటి ఆస్తికత్వాన్ని నెలకొల్పుట కొరకు, భక్తి ప్రపత్తులను ప్రజల్లో ఏర్పాటు చేయడం కొరకు మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలను తొలగించి సనాతన వైదిక ధర్మాన్ని, అంటే సజీవంగా కూడా సమాధి కాగలరు, ఇది భగవంతుని అనుగ్రహమే కానీ వేరు కాదని చెప్పి ధర్మాన్ని మరి ప్రజల్లో ఒక మంచి భక్తి విశ్వాసాలను పెంపొందించడమే ఇందులో ఉన్న పరమార్థం. కాబట్టి సర్వవ్యాపకుడైన పరబ్రహ్మమే, ఆ పరమాత్మే ఇట్లా అవతార పురుషులుగా అవతరించి ప్రజలలో మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగింపజేసి పరమాత్మ తత్వాన్ని ప్రజల్లో సొప్పించి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడమే ఇందులో ఉన్న పరమార్థం. భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రబోధించడమే ఇందులో ఉన్న పరమార్థం. వేల లక్షల మంది ఈనాడు కూడా వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి సజీవ సమాధిని దర్శిస్తూనే ఉన్నారు. నేను ఆ సమాధి నుండే బయటికి వస్తాను అని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పడం జరిగినది. రాబోవుచున్న శ్రీమన్నారాయణుని అవతారమే వీరభోగ వసంతరాయులు
స్వామివారు అని చెప్పడం జరిగినది. కాబట్టి ఎన్నో జీవ సమాధులు ఉన్నప్పటికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధే మన అందరికీ గుర్తుకొస్తుంది. అలాగే ఏ చిన్న సంఘటన జరిగినప్పటికీ కూడా అది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎప్పుడో చెప్పారు అని చెప్పి అనుకోవడం మనకందరికీ కూడా పరిపాటే. కాబట్టి భూత భవిష్యత్తు వర్తమానములను తెలిపి మంచినీటి జ్యోతిని వెలిగించి అనేకమైన దేవరహస్యాలను ప్రజలకు బోధించి సాక్షాత్తు భగవంతుడుగా పూజలు అందుకున్నటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధిని జీవితంలో ఒక్క పర్యాయమైనా దర్శించి వారి కృపకు పాత్రులం కావాలనే మనవి చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.